హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు నెల్లూరు రుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ రసం. రసానికి ముందుగా 4 పెద్ద సైజు టమాటాలు, కరివేపాకు, చిన్న సైజు లెమన్ అంతా చింతపండు తీసుకోవాలి. ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని అందులో చింతపండు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, మనం తీసుకున్న టమాటాలు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు వేసుకోవాలి. రసం పొడి కోసం ఒక మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం మిరియాలు, కొంచెం కందిపప్పు, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని అయితే నేను సగం రసంలో వేశాను, సగం తాలింపుకైతే ఉంచుతాను. ఇప్పుడు మొత్తం అన్నిటినీ కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి చిటపటలాడేటట్టు చూడాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఉంచిపెట్టుకున్న పొడిని కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. ఈ తాలింపుని రసంలో వేయండి. ఇప్పుడు మొత్తం రసాన్నంతా ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి స్టవ్ని బాగా రసంని మరిగించాలండి. చూడండి ఎలా బబుల్స్ వస్తున్నాయో. ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలండి. ఆపేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం. రసం అయితే రెడీ అండి. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.